అందుని బట్టి నీకు వందనాలు. ప్రాముఖ్యంగా ఈ కుటుంబంలో ఉన్న వారందరూ రక్షణ పొందడానికి సహాయం చేయండి. మారు మనసు పొందడానికి, సంపూర్ణంగా రక్షణ పొంది నీ అడుగు చాడలను, నీ మార్గములు నడవగలిగిన కృప ధన్యత మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. యెహోషువ కుటుంబము వలె, నోవాహు కుటుంబము వలె, కొర్నేలి కుటుంబము వలె నీ బిడ్డలందరూ కలిసి నీ సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండినట్లుగా మీరు కృప చూపమని ప్రార్థన చేసుకున్నాము తండ్రి. వారి క్రియలు లయపరచండి ప్రభువా, దృష్టిని కార్యాలను మీరు లయపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. చేరువచ్చిన బిడ్డలందరినీ బలపరిచారు. మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట వారి వారి కుటుంబాల ఆత్మీయ జీవితానికి ఆదరణకరముగా నీరు కట్టిన తోట వలె బిడ్డలందరూ అయినా నీ అడుగులలో నడవడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. పాటల చేత నిన్ను మహిమపరిచారు అయ్యా, నాయన వాయిద్యాన్ని వాయించి నిన్ను మహిమపరిచారు, కర్మలు తట్టి నిన్ను మహిమపరిచారు ప్రభువా. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఇంకా ఘనమైన కార్యములు బిడ్డల పక్షంగా మీరు చేస్తూ ఉండగా అవి వాటన్నిటిని బట్టి నిన్ను స్తుతించే భాగ్యం మరొక పర్యాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, చేరి వచ్చిన మా అందరినీ బ్రతికించుచున్న దేవుడు, ఆత్మీయముగాను శారీరకముగా బ్రతికించుచున్న దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి. మేమందరం నరకానికి పాతాళానికి వెళ్ళడం నీకు ఇష్టం లేక మా కోసం ప్రాణము పెట్టి మా పాప శిక్షను నీవు భరించి నాయన నీ ప్రాణాన్ని మా కోసం అర్పించిన గొప్ప దేవుడు. ఇక్కడున్న వారెవ్వరూ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా మారు మనసు పొందడానికి సహాయం చేయి. మారు మనసు పొందిన వారు, రక్షణ పొందిన వారు మరణము వరకు నమ్మకముగా, పరిశుద్ధముగా, యథార్థమైనటువంటి భక్తి కలిగి ఉండగా కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. యేసు నామములో ఈ కుటుంబానికి శుభము కలుగును గాక, సంపూర్ణమైన ఆరోగ్యం కుమారులకు కలుగును గాక, రక్షణ భాగ్యము కలుగును గాక. వారు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దేవుని హస్తము వారికి తోడయ్యును గాక. అన్ని విషయంలో దేవుని కృప వారికి తోడయ్యును గాక. యేసు నామములో ఈ కుటుంబం ఆశీర్వదించబడును గాక. ఈ కార్యము జరగడానికి, దేవునికి మహిమకరంగా జరగడానికి వారు ఎంత ఖర్చు పెట్టారో, ఎంత ప్రయాసపడ్డారో దానికి రెట్టింపు దీవెన బిడ్డలకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. మీరు కృప చూపు దయ చూపండి. వచ్చిన ఆత్మీయులు, దూర ప్రాంతం నుండి బంధువులు వచ్చారు, రక్త సంబంధులు వచ్చారు, అయ్యా దైవజనులు వచ్చారు. వారు వెళ్ళే ప్రయాణము క్షేమము దయచి ఇక్కడికి వచ్చి నైనా వారు క్షేమముగా వెళ్ళి నిన్ను స్తుతించే వార్త మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వీళ్ళందరి గురించి ఏర్పాటు చేయబడిన విధులు దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, సంతృప్తిగా నైనా శుభకరముగా మీరు జరిగించండి తండ్రి. నైనా నీ పేరట వచ్చిన వారికి ఒక గ్లాసు నీళ్ళు